వెల్కమ్ టు ఐ న్యూస్. యూట్యూబ్ లో కొత్తగా ఛానల్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ మీకు చాలా కీలకం. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే వైపీపీలో చేరి వీడియోల ద్వారా యాడ్ రెవెన్యూ, యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ షేర్ పొందాలంటే ఇక కొత్త క్రియేటర్స్ కు మరింత కష్టపడాల్సి ఉంటుంది. యూట్యూబ్ లో కీలకమైన మానిటైజేషన్ మార్పులను ప్రకటించింది. 2027 ఫిబ్రవరి 1 నుంచి కొత్తగా వైపీపీలో చేరి యాడ్ రెవెన్యూ మరియు యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ షేరింగ్ పొందాలనుకునే క్రియేటర్స్ కు కొత్త 3 షార్ట్స్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ లేదా 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 10 మిలియన్ వ్యాలిడ్ షార్ట్స్ వ్యూస్ ఉంటే సరిపోయేది. కానీ ఇక నుంచి 4000 గంటలు, 8000 గంటలు, 1 కోటి షార్ట్స్ వ్యూస్, 2 కోట్ల షార్ట్స్ వ్యూస్ అంటే టార్గెట్ ఏకంగా రెట్టింపు. మరి ఈ కొత్త రూల్స్ ఎవరికి వర్తిస్తాయి? ఇప్పటికే మానిటైజేషన్ లో ఉన్న యూట్యూబ్ కు కూడా వర్తిస్తాయా? షార్ట్ క్రియేటర్స్ కు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. యూట్యూబ్ అధికారికంగా ఆగస్టు 10, 2026న వైపీపీలో మార్పులను ప్రకటించింది. 2027 ఫిబ్రవరి 1 నుంచి కొత్త క్రియేటర్స్ కు యాడ్ రెవెన్యూ షేరింగ్ ఎలిజిబిలిటీ కోసం థ్రెషోల్డ్ పెరగనుంది. అంటే కొత్తగా మానిటైజేషన్ కోసం అప్లై చేసే క్రియేటర్స్ కు 1000 సబ్స్క్రైబర్స్, గత 365 రోజుల్లో 8000 క్వాలిఫైడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ లేదా 1000 సబ్స్క్రైబర్స్, గత 90 రోజుల్లో 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ అవసరం. ప్రస్తుతం ఉన్న థ్రెషోల్డ్ 4000 వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ అంటే 2 మెట్రిక్స్ ను యూట్యూబ్ డబుల్ చేస్తుంది. యూట్యూబ్ క్రియేటర్ ఎకో సిస్టమ్ గత కొన్నేళ్లలో భారీగా విస్తరించింది. ప్రత్యేకంగా ఏఐ జనరేటెడ్ కంటెంట్, షార్ట్ ఫామ్ వీడియోస్, మాస్ ప్రొడ్యూస్డ్ వీడియోస్, వైరల్ షార్ట్స్ వంటివి భారీగా పెరిగాయి. ఒక వీడియో వైరల్ అయితే ఒక్కసారిగా లక్షలు, కోట్ల వ్యూస్ రావచ్చు. కానీ ఆ క్రియేటర్ నిజంగా కంటెస్టెంట్ ఆడియన్స్ ను నిర్మించాడా, క్వాలిటీ కంటెంట్ చేస్తున్నాడా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. యూట్యూబ్ తాజా మార్పుల వెనుక ఉన్న ఉద్దేశం సుదీర్ఘంగా, స్థిరంగా ప్రేక్షకులను ఆకట్టుకునే క్రియేటర్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమని నివేదికలు సూచిస్తున్నాయి. అంటే ఒక్క వైరల్ వీడియోతో మానిటైజేషన్ సాధించడం కష్టమవుతోంది. లాంగ్ ఫామ్ యూట్యూబర్స్ కు ఇప్పుడు అసలు టార్గెట్ 8000 వాచ్ అవర్స్, గతంలో 4000 గంటలు సాధిస్తే సరిపోయేది. ఇక నుంచి అదే టార్గెట్ కు డబుల్. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, షార్ట్స్ ఫీడ్ లో వచ్చిన వాచ్ టైం 8000 పబ్లిక్ వాచ్ అవర్స్ లో కౌంట్ కాదు. వాచ్ అవర్స్ రోడ్ కోసం పబ్లిక్ లాంగ్ ఫామ్ వీడియోస్ నుంచి వచ్చిన ఎలిజిబుల్ వాచ్ అవర్స్ ముఖ్యం. యూట్యూబ్ ప్రస్తుతం కూడా షార్ట్స్ ఫీడ్ వాచ్ టైమ్ ను లాంగ్ ఫామ్ వాచ్ అవర్స్ థ్రెషోల్డ్ లో లెక్కించదని స్పష్టం చేస్తోంది. అంటే షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం ఒక స్ట్రాటజీ అయితే, లాంగ్ ఫామ్ వీడియోస్ ద్వారా వాచ్ అవర్స్ బిల్డ్ చేసుకోవడం మరో స్ట్రాటజీ. క్రియేటర్ ఇక రెండింటిని స్మార్ట్ గా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. గతంలో 90 రోజుల్లో 10 మిలియన్ వ్యాలిడ్ షార్ట్స్ వ్యూస్, ఇక నుంచి 90 రోజుల్లో 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ అంటే 3 నెలల్లో 2 కోట్ల వ్యూస్. ఒక్కసారిగా వైరల్ కావడం కంటే నిరంతరం భారీ రీచ్ సాధించడం అవసరం అవుతోంది. ఇక్కడ కూడా యూట్యూబ్ క్వాలిఫైడ్ వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్స్ వ్యూస్ గురించి మాట్లాడుతోంది. అంటే ప్రతి వ్యూ మానిటైజేషన్ థ్రెషోల్డ్ తో ఆటోమేటికలీ కౌంట్ అవుతుందని అనుకోవడం సరికాదు. యూట్యూబ్ వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్స్ వ్యూస్ కు ప్రత్యేకమైన ఎలిజిబిలిటీ రూల్స్ కలిగి ఉంది. ఇప్పటికే మానిటైజేషన్ లో ఉన్న యూట్యూబర్స్ పరిస్థితి ఏంటి? వారికి ఈ 8000 అవర్స్ రూల్స్ వర్తిస్తోందా? లేదు. ఈ కొత్త ఎంట్రీ థ్రెషోల్డ్ ఇప్పటికే వైపీపీలో ఉన్న క్రియేటర్ ను ప్రభావితం చేయదు. యూట్యూబ్ ప్రకటించిన ప్రకారం ఎగ్జిస్టింగ్ వైపీపీ మెంబర్స్ ఈ కొత్త ఎంట్రీ బెంచ్ మార్క్ కారణంగా బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే అప్డేటెడ్ వైపీపీ టర్మ్స్ ను జనవరి 31, 2027 లోపు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ ఛానల్ ఇప్పటికే వైపీపీలో ఉంటే నా 4000 అవర్స్ ఇప్పుడు 8000 చేయాలి అని భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రధానంగా కొత్త యాడ్ ప్రీమియం రెవెన్యూ షేరింగ్ ఎలిజిబిలిటీ పొందే క్రియేటర్ కు సంబంధించిన మార్పు. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఉంది. యూట్యూబ్ లో మానిటైజేషన్ అంటే కేవలం యాడ్ రెవెన్యూ మాత్రమే కాదు. కొన్ని ఎలిజిబుల్ కంట్రీస్ లో క్రియేటర్స్ కు ఎక్స్పాండెడ్ వైపీపీ ద్వారా ముందుగానే ఫ్యాన్ ఫండింగ్, షాపింగ్ వంటి ఫీచర్స్ కు యాక్సెస్ లభిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ హెల్ప్ ప్రకారం కొన్ని ఎలిజిబుల్ క్రియేటర్స్ కు 500 సబ్స్క్రైబర్స్, గత 90 రోజుల్లో 3 పబ్లిక్ అప్లోడ్స్, 3000 పబ్లిక్ వాచ్ అవర్స్ లేదా 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ తో ఎక్స్పాండెడ్ వైపీపీ ఫీచర్స్ కు ఎలిజిబిలిటీ ఉండొచ్చు. అంటే 500 సబ్స్క్రైబర్స్ లెవెల్ మరియు 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 8000 అవర్స్, 20 మిలియన్ షార్ట్ లెవెల్ 2 వేర్వేరు మైల్ స్టోన్ గా చూడాలి. ప్రధానంగా ఇప్పుడు పెంచుతున్నది. మొదట ఒక్క వైరల్ వీడియో కోసం ఎదురు చూడకండి. రెండోది, లాంగ్ ఫామ్ కంటెంట్ చేస్తే వాచ్ టైం పై ఫోకస్ చేయాలి.
అంటే వీడియో లెంత్ మాత్రమే కాదు, ఆడియన్స్ రిటెన్షన్ చాలా ముఖ్యం. మూడోది, షార్ట్స్ క్రియేటర్స్ అయితే కంటెస్టెంట్స్ వ్యూస్, రిపీట్ ఆడియన్స్ బిల్డ్ చేయాలి. నాలుగోది, థంబ్నెయిల్, టైటిల్, ఫస్ట్ 30 సెకండ్స్, స్టోరీ టెల్లింగ్. ఈ 4 ఎలిమెంట్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే వ్యూస్ రావడం మాత్రమే కాదు, ప్రేక్షకుడు ఎంతసేపు చూస్తున్నాడు అన్నది కూడా కీలకం. ఈ మార్పుల ప్రభావం ముఖ్యంగా కొత్త క్రియేటర్స్ పై ఉంటుంది. ఇప్పటి వరకు ఒక ఛానల్ వేగంగా గ్రో అయ్యి 4000 అవర్స్ లేదా 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ చేరుకుని మానిటైజేషన్కు అప్లై చేయగలిగేది. ఇక నుంచి అదే స్థాయికి చేరుకోవడానికి రెట్టింపు పర్ఫార్మెన్స్ అవసరం. అందుకే కొత్త క్రియేటర్స్కు కాంపిటీషన్ పెరగనుంది. అయితే మరో కోణంలో చూస్తే ఇది యూట్యూబ్లో క్వాలిటీ, కన్సిస్టెన్సీ, ఒరిజినల్ కంటెంట్కు మరింత ప్రాధాన్యం ఇవ్వచ్చు. మొత్తంగా చూస్తే యూట్యూబ్ కొత్త క్రియేటర్స్ కోసం మానిటైజేషన్ గేటును మరింత కఠినతరం చేస్తుంది. 2027 ఫిబ్రవరి 1 నుంచి 1000 సబ్స్క్రైబర్స్తో పాటు 8000 క్వాలిఫైడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ లేదా 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ అవసరం. అంటే ప్రస్తుత దృశ్యాలతో పోలిస్తే వాచ్ అవర్స్ డబుల్, షార్ట్స్ వ్యూస్ కూడా డబుల్. కానీ ఇప్పటికే వైపీపీలో ఉన్న క్రియేటర్స్కు ఈ కొత్త ఎంట్రీ థ్రెషోల్డ్ వర్తించదు. కాబట్టి మీరు ఇప్పటికే మానిటైజ్డ్ ఛానల్ నడుపుతున్నట్లయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా యూట్యూబ్లోకి రావాలనుకున్నట్లయితే ఇప్పటి నుంచే స్ట్రాటజీ మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. వైరల్ వీడియో కాదు, కంటెస్టెంట్ ఆడియన్స్, వ్యూస్ మాత్రమే కాదు, వాచ్ టైం, కంటెంట్ మాత్రమే కాదు, క్వాలిటీ, ఒరిజినాలిటీ. ఇకపై యూట్యూబ్లో మానిటైజేషన్ కోసం ఇవే అసలు గేమ్ చేంజర్లు.